Subscribe to Color Frames. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇద్దరు ప్రధాన బ్యాట్స్మెన్లు జట్టులో లేకుండానే టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. కొడుకు పుట్టడంతో రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. శుభ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే రెండో టెస్టుకు వీళ్ళిద్దరూ అందుబాటులోకి వచ్చారు. రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో జతకట్టగా గిల్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్స్ లో గిల్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే గిల్ రాక్ తో కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ లో టెన్షన్ మొదలైంది. రేపటి నుంచి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ 11 తో భారత్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గిల్ కి అవకాశం దక్కవచ్చు. అయితే దీనిపై రోహిత్ శర్మ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. చూస్తుంటే రెండో టెస్ట్ మ్యాచ్ కి ముందు గిల్ పూర్తిగా ఫిట్నెస్ సాధించవచ్చు. రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ లో ప్రారంభం కానుంది. దీనికి చాలా సమయం ఉంది. ఈ గ్యాప్ లో గిల్ పూర్తిగా కోలుకుంటాడు. గిల్ రాకతో తుది జట్టు క్లిష్టంగా మారింది. తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్ లోనూ నితీష్ రెడ్డి బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు. దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన రెండో ఇన్నింగ్స్ లో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కాగా గిల్ చాలా కాలంగా 3వ నవంబర్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పైగా గిల్ కి గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా ఉంది. మరోవైపు గతంలో ఇదే మైదానంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే జట్టు కూర్పుపై జాగ్రత్త వహించక తప్పదు. ఇప్పుడు గిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరిని పక్కన పెట్టాలో అని జట్టు మేనేజ్మెంట్ తల పట్టుకుంటుంది. అటు జైస్వాల్ తో రోహిత్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉన్నది. ఇక 1 డౌన్ లో రాహుల్ వస్తాడనుకుంటున్నారు. అదే జరిగితే గిల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. మరి గిల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అరుదనే చెప్పాలి. కాగా గిల్ ఎంట్రీతో ఎవరిని పక్కన పెడతారో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.